ఇది బ్రెడ్ ఫ్రూట్ అండి. పనస లాగా ఉంటది కానీ ఇది చాలా సాఫ్ట్ గా ఉంటది. మనం ఇది కూర వండుకోవచ్చు, ప్లస్ ఫ్రూట్ అయిన తర్వాత తినొచ్చు. పనస పండు తిన్నట్టు తినొచ్చు. బట్ పనస కూర ఉన్నట్టు ఉండొచ్చు. బట్ కేరళలో ఫేమస్ ఇది. అంటే వినలేదండి ఎక్కువ. ఇది చాలా సాఫ్ట్ అండి. ఇలాగంటే చాలా వచ్చేస్తుంది. పిక్క మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ పనసలాగా ఉంటది. పనసలాగా ఉంటది కానీ ఎస్పెషల్లీ ఇవాళ కర్రీ గురించి వాడతారు. ఇది చూడండి, ఎలా అంటే బ్రెడ్ ఎలాగ ఉందో అలాగే నొక్కుతుంటే బ్రెడ్ లోపలికి వెళ్ళిపోతుంది చెయ్యి. అది ఈ మొక్కలు నేను కడియంలో తీసుకున్నాను. కడియం ప్లస్ కోజికోడ్లో తీసుకున్నానండి. కేరళ కోజికోడ్లో. ఇది వెలగ చెట్టు అండి. వెలంకాయలు అంటాం కదా, వెలగ చెట్టు. ఇది క్రాప్ వినాయక చవితి ఆ టైంలో, వినాయక చవితి తర్వాత క్రాప్ వస్తుందండి. ఇది కొబ్బరి, సపోటా. ఇది సపోటా అండి. నెక్స్ట్ పక్కన బనానా, కింద అంతా పసుపు వేసేవాళ్ళని, ప్లస్ వెజిటబుల్స్ 5 లేయర్ కింద వేస్తామట కాంబినేషన్స్. ఒక స్టేజ్ దాటిపోయిన తర్వాత అప్పుడు కింద 2 లేయర్స్ ఓన్లీ కొన్ని లిమిటెడే వస్తాయి. అంటే సన్లైట్ తక్కువ అయిపోతుంది కాబట్టి అప్పుడు మనం జింజర్ కానీ, అంటే అల్లం కానీ, పసుపు కానీ ఈ పంటలో వేసుకోవడం పోతుంది కింద.